చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అయితే మేము చేపలు ఆట పట్టేదానికి వచ్చాము. ఇప్పుడే లాక్కుని వచ్చాము. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరే, నేను లాక్కుని వచ్చాను. ఎన్ని చేపలు వచ్చేసినాయి దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో చేపల ఆటకైతే పోతున్నాం. వీటిలోకి ఎన్ని చేపలు పడుతుందో ఏందో మీకైతే చూపిస్తుంది. ఎన్ని చేపలు పడతామో లాస్ట్లో చూపిస్తాం వీడియోలో. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మా ఊళ్ళో అయితే చేపలు ఆటకు పోతా అంటే ఇంటికాడ నుంచి ఏ టైంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పోతా ఉంటారు పిల్లకాయలు పెద్దోళ్ళు. చేపల ఆట అంటే ఒక పండగ లాగా ఉంటుంది మా ఊళ్ళకి. ముందైతే పిల్లకాయలు పోతా ఉన్నారు, వాళ్ళకి వెనకలు పెద్దవాళ్ళు అయితే బుట్టి గిన్నెలు నీళ్ళు సద్దన్నెల నీతుకుని వెళ్తారు. చేపలు పడే కుందుకి పడతా ఉంటారు. మధ్యలో ఆకలి వేస్తుంది అనేసి అన్నాలు సద్దన్నెలు కూడా ఎత్తుకొని పోతా ఉన్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఏట్లకైతే వచ్చేసాము. వస్తూనే మా తమ్ముడు భార్య అయితే చేపలు పట్టేసింది. గెండు పక్కులు చూడండి ఫ్రెండ్స్, గెండ్లు. ఇది చిన్నదే, ఇది ఒక 1/4 కిలో ఉంటుంది. పిల్లకాయలు అయితే దేవుకుని వచ్చేస్తా ఉన్నారు గుడ్లతో. జిలేబులు ఎగరతా ఉన్నాయి. నీళ్ళు చేప ఒకటిగా ఉన్నాయి. కొన్ని చేపలు అయితే చచ్చిపోన్నాయి. గండ్లు పట్టేసిన వస్తూనే పట్టేసారు గెండ్లు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత అయితే మేము చేపలు ఆట పట్టేదానికి వచ్చాము. ఇప్పుడే లాక్కుని వచ్చాము. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరే, నేను లాక్కుని వచ్చాను. ఎన్ని చేపలు వచ్చేసినాయి దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఆటకు పోతే దాని తరలు ఎత్తుకోబోండి. మెస్సగొడ్డ వా అన్నీ జిలేబులే. జిలేబులు జల్లలు గెండ్లు కూడా ఉన్నాయి. అవి దొరకట్లేదు గుంట్లో, వెళ్ళిపోతున్నాయి. చిక్కినట్టే ఉండి నీళ్ళలో అసలు చేపని పట్టలేం. ఇప్పుడు ఎన్ని కింద పోసి ఏర్పించాలి. వా ఏటంతా జనాభే. అస్సలతో దేవేవాళ్ళు, చేత్తో దేవేవాళ్ళు, పిల్లకాయలు, చేపలు ఆడతా ఉన్నారు. చేపలు మెసగొడ్డేసి లాగుతా ఉన్నారు. పిల్లకాయలు దేవి వేస్తూ ఉన్నారు. మేము ఏమైనా చేపలు పట్టామో లాస్ట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చేపలకైతే నీళ్ళు లేక ఈ ఎండకి ఉబ్బరిల్లిపోతున్నాయి. ఈ నల్లంగా ఉండేదంతా చేపే డీవో వచ్చేస్తుంది చేపలకి. గాలి దోలక నీళ్ళు లేక కొద్దిగా ఉన్నాయి గుంట్లో నీళ్ళు. సౌండ్ అయితేనండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు ఉన్నాయో. అది దగ్గర కూడా నీళ్ళు లేవు. ఆ పక్క ఎత్తుకుని వదులుదాం అనుకుంటే చచ్చిపోతాయేమో. 2 రోజులకి ఎండిపోతాయా? ఎన్ని చేపలు దొరుకుతాయి. అన్ని జిలేబులు జల్లలు పక్కిలు అన్నీ ఉన్నాయి. ఇన్ని చేపలు దగ్గరగా ఏదైనా రొయ్యలు కొంటగానంటే దాంట్లో వదిలేసుకోవచ్చు. మేమందరం ఆడవాళ్ళం వచ్చాము ఫ్రెండ్స్. ఇవన్నీ మోసుకొని బాలకి ఏడా పెట్టేసారు. లేకపోతే దగ్గరగా ఏదైనా నీళ్ళు ఉన్న గుంట్లో అయితే వదిలేస్తాం. నీళ్ళు లేకపోతే అల్లంటిస్తూ ఉన్నాయి. చేపలు ఎగరతా ఉన్నాయి. ఏతేస్తూ ఉంది అది నీళ్ళు లేక తిరుగుతా ఉన్నాయి. ఉబ్బరికి పోయి పైకి లేసిపోయి చెట్లు కదా కట్టంచినందుకు గాలి దోలక ఊపిరాట్లా చేపలకి పైకి తెలిపోతుంది ఎండకి. చేప నీళ్ళు ఒకటి ఉన్నాయి. ఎన్ని గండి పెక్కులు, పక్కులు, గెండు పక్కులు, పీసులు. ఫ్రెండ్స్, ఇదే బట్టలు బొమ్మడాయి అంట. పాము మారుగునింది. ఇదే ఒబ్బుకే అది రావట్లేదు. చేపలు గుక్కేస్తున్నాయి దాన్ని. పావు మారుగుంది.
చచ్చిపోయింది. ఇదేందో ఇది ఆన్ చేప మీదే వాళ్ళకి కదా ఉలుకు తట్ట. దీని అయితే భయంకరంగా అరుస్తుంది ఫ్రెండ్స్. ఇదే గొగ్గిన్లు కాల్కిలో ఉంటాయి. కాల్కిలో ఇవి వచ్చి జిలేబులు. చాలా జిలేబులు ఉన్నాయి. ఆ గుంట్లో కూడా జిలేబీలు పైకి అంతా లేసిపోండి. పైకి లేసిపోండి. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.